మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయ కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయ కాల సమయం సజీవులు ఎక్కడ చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నేడుదనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 12 వచనములు ఈ విధంగా రాయబడినవి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. పౌలు ప్రభు నిమిత్తము, ప్రభు పరిచర్య నిమిత్తము తాను పిలువబడిన విధానంలో క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు కంటే ఏది ఉన్నతమైనది ఉత్తమమైనది కాదని ఎంచి ప్రభువును బట్టి ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాసి ఆ పత్రిక ద్వారా తన యొక్క విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని ప్రభువుతో ఏ విధంగా కొనసాగిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. లోకమున్న వాటిని ప్రేమింపక క్రీస్తు ప్రేమకు తగిన వాడే పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఉద్దేశాల చేత జీవిస్తున్నవాడు. కాబట్టి తాను ఏవేవి లాభకరమనుకున్నాడో వాటన్నిటినీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటాను. ఏవేవి అంటే ఈ లోకంలో తనకు కలిగిన వాటిలన్నిటిలో, సంపదలో, జ్ఞానములో, సమస్త విషయాల్లో ఏదైతే ఉన్నదో దానిని నష్టము అంటే దానివల్ల ప్రయోజనము లేదని గ్రహించిన వాడై వాటిని ఏమంటున్నాడు, వాటిని వదులుకొని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాడు. క్రీస్తుని ఇష్టడుగా చేసుకున్నాడు. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని నష్టంగా చేసుకున్నాడు, విడిచిపెట్టాడు. ప్రభు ప్రేమలో, ప్రభు యొక్క పిలుపునకు తగినవాడై ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసిన మాటలు ఏంటంటే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. అతి శ్రేష్టమైన జ్ఞానము ప్రభువుని బట్టి, ప్రభు మాటను బట్టి, ప్రభు ఉపదేశాలను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారు తన పట్ల చూపిన ప్రేమ కనికరాలను బట్టి ఇవన్నీ కూడా కావాల్సినవి ఉన్నవి అని ఆలోచన చేసి అవసరం లేనివేవో వాటిని విడిచిపెట్టాడు. కాబట్టి ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన తన సొంత రక్షకుడిగా ప్రభువుని ఆహ్వానించుకున్న తాను ఏమంటున్నాడు ఇక్కడ, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం అంటాడు. అంటే ఆ జ్ఞానంలో శ్రేష్టత, ఆత్మీయత, ప్రేమ సమస్తాన్ని కలబోసుకుంటూ తాను ఇప్పుడు ఏమంటున్నాడు, సమస్తమును అంటే క్రీస్తును గూర్చియు అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. అవసరం లేనివన్నీ వదిలిపెట్టేశాడు. అవసరమైన ప్రభువును కలుసుకున్నాడు. ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి తాను జీవిస్తూ సంఘాలకు తెలియజేస్తున్న మాటలు. తాను క్రీస్తును ఎట్టి రీతిగా ప్రేమించాడంట, అతి శ్రేష్టమైన జ్ఞానంతో అంటున్నాడు. ఈ శ్రేష్టమైన జ్ఞానము దేవుని చేత తాను పొందుకున్నవాడై ఉంటూ అన్నాడు, క్రీస్తును సంపాదించుకొని
ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అంటున్నాడు. అంటే క్రీస్తును సంపాదించుకున్నాడు మొదటిగా. రెండవదిగా తను అంటున్న మాట ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ తన నీతిని పక్కన పెట్టి క్రీస్తు నీతికి తగినవాడై, క్రీస్తు ప్రేమయందు నిలిచినవాడై, అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని కలిగినవాడై, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అంటున్నాడు. ఎవరి వల్ల? ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాట వలన, తండ్రి యొక్క అనుగ్రహము చేత తాను పొందుకుంటున్న నీతి ఏదైతే ఉందో ఆ నీతి పరలోక సంబంధమైనదిగా తాను భావించి క్రీస్తునందు విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుని అనుగ్రహించు, అంటే ఏదైతే దేవుడు తనకి అనుగ్రహించనై ఉన్న ఆ జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానం ఉందో దాని నిమిత్తం అన్నాడు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అంటున్నాడు. అంటే ఆ నీతిని సంపాదించుకొని ఆయన ఎదుట నిలవబడే స్థితి, అంటే క్రీస్తుని కలిగి ఉండడము, క్రీస్తుని కలిగి ఉండి లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడము, మరి లేఖనానుసారంగా నడుచుకుంటాము, మరి తను ఏదైతే దేవుని చేత అంటే ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని కొనసాగిస్తూ ఆ ధర్మశాస్త్రమును అనుసరిస్తూ తన యొక్క స్వనీతిని విడిచి క్రీస్తు నీతిని బట్టి తానేమై ఉన్నాడో చెప్తున్నాడు. అనగా విశ్వాసమును బట్టి దేవుని అనుగ్రహించు ఆ యొక్క నీతి గలవాడనై అంటున్నాడు. దేవుని చేత అనుగ్రహింపబడిన ఆ నీతిని బట్టి తాను మరి దాని నిమిత్తమై ప్రార్థన సంఘాన్ని, విశ్వాసులను, ఆనాడు ఫిలిప్పీలను, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలిసే మాట అంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నగానకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయన పునరుత్థానము బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు ప్రేమ నిమిత్తము, క్రీస్తు యొక్క ఉన్నతమైన ఆ యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము మరి తాను ఎన్ని రకాలుగా ప్రభువులో ముందుకు కొనసాగాలో అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ప్రభువుని బట్టి తాను మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ ఏ విధము చేతనైనాను అంటే ఏ విధంగా అయినా కానీ మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవాలనని అంటాడు. అంటే క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో తాను మరణించి కూడా అటు రీతిగా ప్రభువుతో పాటు ప్రభు రాజ్యములో నివసించవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తూ అట్టి విశ్వాసములు అంటున్నాడు. ఆయన మరణము విషయములో సమానుభావము గలవాడని అంటున్నాడు. క్రీస్తు యొక్క మరణ విషయములు అంటే క్రీస్తు ఎలాగైతే శ్రమించి మరణించి తిరిగి లేచారో ఆ విధంగా తాను కూడా ప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడిన వాడైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అంటాడు. ఎలాగైతే ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడో అట్టి బలాన్ని, అట్టి శక్తిని నేను కూడా పొందుకుని ఆ పొందుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము అంటాడు. అంటే ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇక్కడ వాటన్నిటిని అనుభవిస్తూ మరణమును గెలిచిన క్రీస్తు వలె తాను క్రీస్తుతో పాటు మరణాన్ని జయించిన వాడిగా తాను ఆయనతో జీవించువాడనై ఉంటాననే విషయాన్ని చెప్తున్నాడు. శ్రమలలో పాలివాడనట్టుకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టము పరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటూనే అంటాడు. కాబట్టి లోకమును ఉన్న వాటిని ప్రేమించటం మానేశాడు. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాడు. అత్యధికమైన ప్రేమ చేత ప్రేమింపబడి ప్రభు యొక్క పరిచర్యలో ఒక ఉన్నతమైన స్థితిని తాను కలిగి ఉన్నాడు. కాబట్టి నేడు పౌలు ద్వారా ఆ పత్రిక ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట చివరిగా అంటాడు కదా, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము
క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. తన ప్రయత్నము, తన పోరాటము, తన యాత్ర క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని విడిచిపెట్టిన పౌలు నేడు ప్రభు కొరకు తన ప్రయాణము, ప్రభు కొరకు తన పరిచర్య, ప్రభు కొరకు తన పత్రికలు, నేడు ప్రభు కొరకు తాను ఈ మాటలు నీకు చెప్తున్నాడు. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనాను, ఎప్పుడో నేను పొందేశాను, ఎప్పుడో నేను రక్షింపబడిపోయాను, ఎప్పుడో నేను దేవునిలో ఉన్నాను అని గొప్ప చెప్పుకుంటలేదు. ఇక్కడ పౌలు ఎంతగా తగ్గించుకున్నాడంటే తన్ను తాను తగ్గించుకొని ఇక ముందు ప్రభు కొరకు నేనేం చేయాలో అనే మాటను మాట్లాడుతూ, నేను అనుకొంటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతుని. దమస్కు మార్గములో ప్రభు చేత పట్టబడిన తాను నేడు క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు ఎంతమందిని రక్షణలోనికి నడిపించాలో, ఎంతమందిని విశ్వాసంలోని నిలవబెట్టాలో, ఎంతమందిని క్రీస్తు వద్దకు చేర్చవలసి ఉన్న బాధ్యత తనకుందో దాన్ని గుర్తెరిగిన వాడై దానికి లోబడి, ఆ లోబడిన స్థితిని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట, తాను క్రీస్తు నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. అంటే లోకమున్న వాటిని ప్రేమించక సమస్తమైన వ్యస్తగా నష్టముగా ఎంచుకొని ప్రభువును బట్టి, ప్రభు ఆత్మను బట్టి, ఏదైతే ఆత్మీయమైన ఉద్దేశాల చేత అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము దేవుని మాటల చేత, ఉపదేశముల చేత తాను జీవిస్తూ అనేకులను జీవింపచేయాలనే ఉద్దేశాన్ని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను ప్రేమించి మమ్మలను నీ ప్రేమ యందు నిలుపుటకు ప్రభువా, నీ సేవకుడిని బట్టి, నీ పరిచారకుని బట్టి, నీ సేవకుడు ఆనాడు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికను బట్టి ఆ పత్రికలోని భావాలను మేము ఎరిగి, అయ్యా ప్రత్యేకింపబడి శ్రేష్టమైన నీ యొక్క ప్రేమను కలిగిన వారమై లోకమందున్న వాటిని ప్రేమింపక, అయ్యా నీ కొరకు సమస్తమును వాటిని విడిచిన వాడే తను వెంబడించిన రీతిగా నీ నిమిత్తము, నీ ప్రేమ నిమిత్తము మేమట్టి వారుగా జీవించుటకు మాకు నేర్పించండి. అవును నాయనా, నీ ఉన్నతమైన ప్రేమలో నీ పిలుపునకు లోబడిన వాడై ఆత్మల పట్ల భారము కలిగి ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తన పత్రిక ద్వారా క్రీస్తు ప్రేమలో మనం ఎట్టివారమై ఉండాలో ఆ విషయాలను తెలియజేసిన పౌలుని బట్టి, పౌలు పరిచర్యను బట్టి, పునరుత్థాన అనుభవాన్ని బట్టి, తాను శ్రమపడుతున్న విధానాన్ని బట్టి నాయనా అట్టి పరిచర్యలు నీ కొరకు, నీ పరిచర్య కొరకు చేయనట్లు మా అందరికీ అట్టి స్థితి దయచేయండి. అవును నాయన, మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృపై ఉన్నామని మేము గుర్తెరిగి నిన్ను మాత్రమే గణపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించినట్లు మమ్మలను, మా యొక్క ప్రార్థనలను మీరు అంగీకరింపజేసుకునమని, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నీ చిత్తమైనదో దానిని ఎరిగి జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారు ముట్టండి, లేవనెత్తండి. అయ్యా చిన్నబిడ్డలు, యవనుల, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ప్రపంచ పాలకులను, నాయకులను దీవించండి. నీతి న్యాయములు జరిగించు దివ్యమైన నీ చిత్త ప్రకారం ఏలునట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానద నా నెడమకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదాతోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.